ఏపీలో అధికార పార్టీ అగ్రనేతలు తమ ఎమ్మెల్యేలను దారిన పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అలాంటి రాజకీయ పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే పరిస్థితిలో లేదు. 2024 ఎన్నికల్లో ఊహించని ఓటమితో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారు. బెంగళూరుకు స్థిర నివాసం మార్చారు. వారానికి 2-3 రోజులే తాడేపల్లికి వస్తున్నారు. సీనియర్ నేతలు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది ప్రెస్ మీట్లకు పరిమితమైతే చాలామంది ఆ పని కూడా చేయటం లేదు. దీంతో వైసీపీ రాజకీయం పూర్తిగా సైలెంట్గా మారిపోయింది. బుగ్గన నుంచి ధర్మాన వరకు అందరూ సైలెంట్ అయ్యారు. పార్టీ ఊడిపోయాక కొంతమంది నేతలు పార్టీ వీడిపోయారు. పార్టీలో ఉన్నవారు యాక్టివ్గా లేరు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ధర్మాన సహా ఎవరూ రాజకీయాలు చేయడం లేదు. బొత్స సత్యనారాయణ అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెడుతున్నారు. దీనికి కారణం జగన్ తీరేనని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎవరి సూచనలు తీసుకోలేదు, కనీసం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోలేదు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. సీనియర్ నేతలు కూడా జగన్ పరిపాలన తీరుతో నొచ్చుకున్నారు. అందుకే తర్వాత సైలెంట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడి అధికారం పోయాక కేసుల భయంతో కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వైసీపీలో సీనియర్ నేతలు బయటకు రావడం లేదని, పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని, ఇటీవల జగన్ తాడేపల్లికి పిలిపించుకొని క్లాస్ పీకుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అలాంటి నేతలు నోరు మెదిపితే కేసులు పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. జోగి రమేష్ నుంచి రోజా వరకు అందరిది ఇదే కథ. జోగి రమేష్ కొన్నాళ్ళు జైలుకి వెళ్లకుండా పోరాడారు, కానీ తర్వాత తప్పలేదు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా నోరున్న నేతలంతా ఇప్పుడు వీలైనంత మౌనం పాటిస్తున్నారు. పేర్ని నానితో పాటు అంబటి రాంబాబు మాత్రమే ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. వీరంతా గతంలో టీడీపీ నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన వారే. ఇక సజ్జల తీరుతో మరికొంతమంది అసంతృప్తి ఉన్నారని టాక్. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతల్లో సీరియస్నెస్ లేకపోవడానికి మరో ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం. జగన్ చుట్టూ కోటరి ఉందని, వారే నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్ నేతలు, కార్యకర్తలు జగన్ను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ కోటరికి నాయకుడు సజ్జల అని చెప్తారు. పార్టీ పరమైన నిర్ణయాలను జగన్ పట్టించుకోవడం లేదు, అంతా సజ్జలే చేస్తున్నారు. సజ్జల ఆదేశాలను తాము పాటించడం ఏమిటని సీనియర్ నేతలు కార్యక్రమాలను తగ్గించుకున్నారు. ఇక పార్టీ అధినేత జగన్ గతంలో జిల్లాలు పర్యటిస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోవడం లేదు. జగన్ పార్ట్ టైంగా రాష్ట్రానికి వచ్చి పోతుంటే అసలు తాము మాత్రం ఎందుకు కష్టపడాలని సీనియర్లు అనుకుంటున్నారు. వారందరికీ జగన్ మళ్ళీ పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తేనే ధైర్యం వస్తుంది. కానీ జగన్ పాదయాత్ర వరకు మళ్ళీ పూర్తి స్థాయి రాజకీయాలు చేసే అవకాశాలు లేవని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఏది ఏమైనా గతంలో కొంతమందిని పార్ట్ టైం పొలిటీషియన్ అని హేళన చేసిన వారే చివరికి పార్ట్ టైం పొలిటీషియన్ అయ్యారు. దీనినే విధి అంటారేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.